శాస్త్రి బామ్ కేవలం 5 రూపాయల్లో అద్భుతం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండేటటువంటి కర్షక మహర్షి హాస్పిటల్కి వచ్చేసాను. అయితే చాలామంది ప్రీవియస్ వీడియో చూపించినప్పుడు అమృత ఆహారాన్ని ఏ విధంగా తయారు చేస్తారో ప్రాపర్గా చూపించమని అడిగారు. సో మరి మీ అందరి కోరిక మేరకు అయితే ఈరోజు నేను అమృత ఆహారాన్ని ఏ విధంగా తయారు చేస్తారు, అమృత ఆహారాన్ని తయారు చేయడం కోసం ఏ పదార్థాలు కావాలి, ఇవన్నీ కూడా చూపించేస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. అమృత ఆహారం తయారీ విధానాన్ని మనతో వివరించడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రామ్మోహన్ రావు గారు. సార్ నమస్తే. సార్, ఇంతకుముందు మనం చేసిన వీడియో అమృత ఆహారం, అది అంటే చాలా మంది జనాలు చూశారు. సో చాలా వాళ్ళు చూడడమే కాదు, ఆచరిస్తున్నాం అని కూడా చెప్తున్నారు. చాలా బెనిఫిట్స్ కూడా వాళ్ళు పొందామని చెప్తున్నారు. అయితే అందరూ అడిగింది ఏంటి అంటే, ఈ అమృత ఆహారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒక ప్రాపర్ వీడియోలో చూపించండి అని అడిగారు. సో మరి వాళ్ళ కోరిక మేరకు ఈరోజు మాకు అమృత ఆహారాన్ని ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తారా? అలాగేనమ్మా. ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మనకి దేవుడు ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్కటి దొరికినట్టు ఎక్కువ ఆహార పదార్థాలు ఇచ్చారు. యాక్చువల్గా అయితే ఇన్ని అవసరం లేదు, కానీ దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే మనం ప్రశ్నించలేం. అందుకు ఇది ప్రపంచానికి పెద్ద ఆహార విప్లవంతో స్టార్ట్ అయిన, అమెరికాలో ఆహార విప్లవం స్టార్ట్ అయింది. దానికి సంబంధించింది కాబట్టి ఇంత ఎగ్జిబిషన్లా పెట్టాము కాదు. దీస్ ఆర్ ఆల్ అవైలబుల్. మనకి ఇవన్నీ మా భారతీపురంలో కూడా దొరికిన ఆహార పదార్థాలే ఇక్కడ పెట్టాం. ఇందులో ఒకటే కాన్సెప్ట్, ఎన్ని ఉంటే అన్ని, ఏ ఉంటే అవి. పేదవాళ్ళు ఉంటారు, 9 ధాన్యాలు చెప్తున్నాం, 9 పప్పులు, 9 పోపు గింజలు, ముందు 3 9లు, నవధాన్యాలు, 9 పప్పులు దేవుడిచ్చాడు, 9 రకాల పోపు గింజలు ఇంచుమించు దేవుడిచ్చాడు. సో పేదవాళ్ళు అయితే 3 3 3 అయినా చాలు. 3 ధాన్యాలు చాలు, 3 పప్పులు చాలు, 3 పోపు గింజలు చాలు. సో ఇక మీ ఇష్టమే హౌ ఫార్ వెళ్తారన్నది. తర్వాత మేము ఈ కాన్సెప్ట్లో ఏం చెప్తున్నామంటే, మీకు ఉన్న డబ్బుతో ఎక్కువ పదార్థాలు కొనండి. ఎందుకంటే ఒక్కొక్క దానిలో ఇదంతా ఎంజైమ్ ఫ్యాక్టర్ మీద ఆధారపడిన ఆహారం మన విప్లవం. ఒక్కొక్క దానిలో భగవంతుడు ఒక్కొక్కలా ఎంజైమ్స్ పెట్టాడు. ధనియాలు వేరు, జీలకర్ర వేరు, మెంతులు వేరు, ఆవాలు వేరు, మనకి దాల్చిన చెక్క వేరు, ఏలక పండు వేరు. అందుకు ఒక ఏలక పండు ఒకరోజు ఇంట్లో 5 ఉంటే సరిపోతుంది. అంచేత ఎక్కువ ఐటమ్స్ ఉండడం అనేది ఇది ఆధునిక ఆహార విప్లవం. అంచేత ఆధునిక మనిషికి ఆహారం ఇవ్వడం కాబట్టి ఇన్ని ఐటమ్స్ చెప్తున్నాం. ఇది ఎగ్జిబిషన్ కాదు, ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోండి. ఒకే డబ్బుతో ఎక్కువ సామాను కొనండి, తక్కువ వాడండి అని చెప్పడానికే మీటింగ్. అంచేత 9 ధాన్యాలు, 9 పప్పులు, 9 పోపు గింజలు. ఇప్పుడు మనం ఇది ఒక అందరికీ చెప్పడానికి కోసం కాబట్టి 3 9లు కూడా ఇక్కడ ఉన్నాయి. 9 ధాన్యాలు ఉన్నాయి. ఈ 9 ధాన్యాలు ఏంటంటే, వరికి సంబంధించి నూకలు, తౌడు, రాగులు, గోధుమలు, జొన్నలు, సజ్జలు, గంటిలు, కొర్రలు, అండుకొర్రలు. సో 9 ధాన్యాలు ఇక్కడ చూపించాం. ఒక్క నూకలే ఎక్కువ వేస్తాం. నూకలు మనకి సో ఏ క్వాంటిటీలో తీసుకోవాలో చూద్దాం. ఇది ఒక్కటే ఫుల్ స్పూన్. నూకలు అంటే బియ్యం, దంపుడు బియ్యం. నూకలు, నూకల్లో ఎండోస్పెర్మ్ వెళ్ళిపోతుంది. వరిలో ఉండే ఎండోస్పెర్మ్ నూకలోకి వెళ్ళిపోతుంది కాబట్టి నూకలే బలము. వరి కన్నా, బియ్యం గింజ కన్నా నూకలు 10 రెట్లు పవర్ఫుల్. మార్కెట్ లో కూడా మనకి ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి సో మిగతావన్నీ హాఫ్ స్పూన్ అమ్మా. ఒక్క నూకలే ఫుల్ స్పూన్. రైస్ బ్రాన్, తౌడు అంటాం, ఇది 1/2 స్పూన్ వేసాం. సో తౌడు మనకి త్వరగా డైజెషన్ అవుతుందా సార్? బ్రహ్మాండంగా అవుతుంది డైజెషన్. తర్వాత చోడి గింజలు, గోధుమలు అన్ని 1/2 స్పూనే. జొన్నలు 1/2 స్పూనే. కొర్రలు ఇవన్నీ 1/2 స్పూన్ చాలు. చిరుధాన్యాలన్నీ 1/2 స్పూన్ చాలు. కొర్రలు పావు, గంటిలు 1/2 స్పూన్, సామలు 1/2 స్పూన్, ఊదలు. సో ఇవి 9 రకాల ధాన్యాలు. 9 ధాన్యాలు అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే పప్పులు పెసలతో స్టార్ట్ చేస్తాం. ఇవి కూడా 1/4 స్పూన్ చాలు. మనకి పప్పులు ఇవి ఎక్కువ అరగవు మనకి, అంచేత 1/4 స్పూన్. పెసలు 1/4 వంతు. ఎంత ఒక ఇంటికి ఎన్ని రోజులు? వారం రోజులు సరిపోద్ది ఆహారం. ఉలవలు, కందులు, కందిపప్పు, ఇది అందరి ఇంట్లో అవైలబుల్ గా ఉండేది. శనగపప్పు, కొమ్ము శనగలు, నువ్వులు,
నువ్వులు, వేరుశనగ నువ్వులు, నువ్వులు, సోయాబీన్. ఓకే. ఇది ఇంతకుముందు ఫారిన్ కానీ మన ఇండియాలో కూడా పండుతున్నాయి. అవును. సోయాబీన్, శనగ పలుకులు, వేరుశనగ పలుకులు, ఉంటే బాదం పిక్కలు. ఓకే. ఈ బాదాన్ని కూడా ఇందులో యాడ్ చేయొచ్చు అంటారా? ఓకే. జీడిపిక్కలు కూడా వేసుకోవచ్చు. మనకి ఉంటే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. 9 ధాన్యాల తర్వాత 9 పప్పులు అయిపోయాయి. నెక్స్ట్ పోపు గింజలు. ఓకే. పోపు గింజలు ప్రపంచానికే భారతదేశం హెడ్ క్వార్టర్. అవును. ప్రపంచంలో పోపు గింజలు అన్ని పండే దేశం ఏది అంటే స్పైసెస్. అయితే మన దేశం పేద దేశం అయ్యి ఎక్కువ మంది పేదవాళ్ళకి స్పైసెస్ అన్ని వాడడం పూర్వం తెలియదు. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏదైనా మాంసాహారం ఉన్నప్పుడు, ఇంపార్టెంట్ ఆహారం ఉన్నప్పుడు, బిర్యానీ ఉన్నప్పుడు స్పైసెస్ వేస్తున్నారు. అవును. ఇప్పుడు ఈ ఆహారం కాన్సెప్ట్లో ప్రతిరోజు ప్రతి ముద్దలో 9 స్పైసెస్ ఉండాల్సిందే. ఓకే. ప్రతి పూట ఆహారంలో, ప్రతి చెంచా ఆహారంలో ఈ 9 ధాన్యాలు, 9 పప్పులు, 9 స్పైసెస్ ఉండాలి. అందుకే ఒకే దాంట్లో మనం కలిపిస్తున్నాం. ఓకే. ఇప్పుడు స్పైసెస్ ఇవన్నీ చిటికెడు స్పూన్లు మరి లేదు. ధనియాలు ఒక్కటే కొద్దిగా చవక ఎక్కువ వేస్తాం. ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ చిటికెడేసేసుకుంటే సరిపోతుంది. ఆవాలు, మెంతులు, ఇది వాము. ఇవన్నీ రోజు మన కిచెన్ లో అవైలబుల్ గా ఉండే ఐటమ్స్. మిరియాలు 10 గింజలు చాలు. మిరియాలు ఒక ఇంటికి 10 రోజులకి 10 గింజలు 10 మందికి. మిరియాలు, లవంగాలు ఒక 5-6 లవంగాలు, దాల్చిన చెక్క, ఏనుకలు. సో ఇవి 9 రకాల 9 కూడా వేసాం. 9 ధాన్యాలు, 9 పప్పులు, 9 పోపు గింజలు వేసాం. ఇప్పుడు నీరు వేసి నానబెట్టేస్తే 4 hours లేదా ఓవర్ నైట్ నానబెడితే ఇది మెయిన్ బేస్ ఫర్ అమృతాహారం. మిక్సీలో 4 గంటలు నానిపోతే అయిపోతుంది. ఇది మనం మిక్సీలో వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో అయితే 4 రోజులు ఉంటుంది, పైన కూడా 5 రోజులు ఉంటుంది. పేదవాళ్ళకి ఫ్రిడ్జ్ ఉండదు. ఈ ఆహారం కొద్దిగా పులిచినట్టు అవుతుంటది. పులియటం వలన ఈ రోజు కన్నా రేపు ఎంజైమ్స్ పెరుగుతాయి. ఆ మరుసటి రోజుకి ఇంకా పెరుగుతాయి. అంచేత పులిసిపోయిందని గాబరా పడకూడదు. అంటే ఇవి నానబెట్టుకొని మనం ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. నానబెట్టి ముద్ద చేసిన తర్వాతే దాన్ని స్టోర్ చేసుకుంటాం. సో అయిపోయింది. ఇది మిక్సీలో వేస్తే వేసిండి. సో ఇప్పుడు చూపించాలి కాబట్టి వెంటనే వేస్తున్నానండి. లేదు అంటే మాత్రం ఓవర్ నైట్ మీరు నానబెట్టాకే ఈ పని చేయాలి. ఇప్పుడు మిక్సీలో వేసాం. ఇది వచ్చేసింది, తీసుకొచ్చి మిక్సీలో వేసాం. ఇది మిక్సీలో నుంచి వచ్చిన పదార్థమే. చేసిన తర్వాత అటువంటిది గోండి ఇలా ఉంటుంది ఈ మిశ్రమం. సో ఇప్పుడు దీని తర్వాత ప్రాసెస్ ఏంటి సార్? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అంత ముద్ద అయితే అసలు ఆహారంలో నెంబర్ 1 కాన్సెప్ట్ ఏంటంటే పచ్చిది. వేడి చేసినప్పుడు, ఉడకబెట్టినప్పుడు, వండినప్పుడు ఆహారంలో ఉండే ఎంజైమ్స్ 100% చచ్చిపోతాయి. అందుకని పచ్చిదే నానబెట్టి ముద్ద చేసాం. అంతా ముద్ద అయితే నవలం. మనం ఆహారము 30 సార్లు ఒక ముద్దను నవిలితేనే, ఉమ్మి కలిస్తేనే కడుపులోకి వెళ్ళాక ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. మానవుడు ఉమ్మి అతి ఇంపార్టెంట్ ఎంజైమ్. అంచేది ఈ ఉమ్మి గురించి తెలియడానికి, ఉమ్మిలో ఉండే ఎంజైమ్స్ గురించి నోబెల్ ప్రైజ్ 3-4 ఇచ్చారు. అంచేత ఉమ్మి కలియాలంటే ముద్ద ఒకటే సరిపోదు, ముక్కలు ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 4 ఏంటంటే ఆకుకూరలు, కాయగూరలు. నెంబర్ 5 ఫ్రూట్స్. మనకు ఆహార పదార్థాలన్నీ 5. ధాన్యాలు, పప్పులు, పోపు గింజలు, ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు. ఇప్పుడు ఆకుకూరలకు వస్తాం. ఆకుకూరలు చాలా వరకు మనం డైరెక్ట్గా ఆకుకూరలు ఇందులో వేసేయచ్చు. వేసేయచ్చు. ఆకుకూరలు డైరెక్ట్గా వేసి కలిపేస్తే ఇందులో ఎంత ఎంజైమ్స్ ఉంటాయంటే ఏ ఆకుకూరైనా మనం కలుపుకోవచ్చు. ఆకుకూరలు ఒక 5-6 ఉన్నాయి కదా. తోటకూర, గోంగూర, పాలకూర, మెంతికూర అన్ని కలిపేస్తాం. ఇవి ఇప్పుడు ఉన్నాయా, కొద్దిసేపు కలిపేసాక ఎంజైమ్ ఫ్యాక్టర్స్ తో అప్పుడే డైజెషన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ ఆకులు కొద్ది గంటలో మరి ఆకుల్లో ఉండవు, ఈ పాత్రలోనే డైజెషన్ స్టార్ట్ అయిపోతుంది. అంత పవర్ఫుల్. ఆకులు వేసాం. ఆకుల తర్వాత కాయగూరలు. ఇవి కాయగూరలు ముక్కలు. ఇవి బెండకాయ, దొండకాయ అన్నీ. ఆకుకూరలు, కాయగూరలు, క్యారెట్, బీట్రూట్ ఇటువంటి ముక్కలు. ఈ ముక్కలు ఎందుకంటే మనిషికి ముక్కలు పడితే గానీ నవళ్ళు.
నోట్లోకి వెళ్ళాక ముక్క అడ్డుపడాలి. సో మనకు దొరికే ఏ కూరగాయలైనా సరే మనం ఇందులో మిక్స్ చేస్తాం. నవలడం కోసం ముక్కలు వేస్తాం. ఇవన్నీ ఫ్రూట్స్, ఫ్రూట్స్, పళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు, తర్వాత పళ్ళు. మనకి ఏ పళ్ళు దొరికితే ఆ పళ్ళు అన్ని కలుపుకోవచ్చు. చివరికి ఒక జామకాయ అయినా ఉండాలి, కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్ని వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే పెరుగు కానీ పాలు కానీ అవి కూడా వేసుకోవచ్చు. పెరుగు కానీ పాలు కానీ మనం ఏదైనా వేసుకోవచ్చు. ఓకే. దీనికి ఏమైనా క్వాంటిటీస్ ఉంటాయా సార్, లేదా మనం తీసుకునే మోతాదు బట్టి వేసుకోవచ్చు? ఇందులో పెరుగు ఎందుకని అంటే అద్భుతమైన ప్రోబయోటిక్స్, బ్యాక్టీరియా పెరుగులో ఉంటాయి. ఓకే. అందుకు పెరుగు ఏంటంటే పేదవాళ్ళు అయితే ఒక ఇంట్లో అందరికి ఒక గరిటె పెరుగు చాలు. అవును. అన్ని లో క్వాంటిటీస్ చాలు. ఓకే. అంటే ఏంటో కలిపితే ఇది ఇక్కడే సగం డైజెషన్ స్టార్ట్ అయిపోతుంది మనం తినక ముందే. ఇవన్నీ ఇలా కలిపి ఎంత టైం ఉంచాలి? వెంటనే మనం తినడం స్టార్ట్ చేయొచ్చు. ఒక గంట 2 గంటలు, ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే ప్రీ డైజెషన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గడ్డి ఒకటి వేస్తాం, వేస్తే అయిపోయింది. సో 9 ధాన్యాలు, 9 పప్పులు, 9 పోపు గింజల తర్వాత పళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు. ఆ మిశ్రమం ఓవర్ నైట్ నానబెట్టాం కదా, దీనిలో ఈ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఎంత టైం ఉంచాలి? స్టార్ట్ చేసి తినడం మనం తినొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్. అంటే ఈ రోజు కన్నా రేపు ఇంకా బాగా డైజెస్ట్ అయి ఉంటాయి. అంచేత ఏమీ ప్రాబ్లం లేదు. ఇవాళ మిక్స్ చేసుకుంటే రేపటికి ఇంకా బాగుంటుంది. స్టార్ట్ చేయొచ్చు, వెంటనే తినడం మొదలు పెట్టచ్చు. ఇప్పుడు అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా వింటున్నారు. ఇంత బాగా అందంగా కనబడినవన్నీ కలిపారు కానీ మాకు ఉప్పు, కారం అన్ని అలవాటు అయిపోయాయి కదా, ఎలాగ తినడం అని. ఇది అన్నంలా పెట్టుకుని ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీకి దొరికే చట్నీ, పూరికి దొరికే కూర, పెసరట్లు, అదే మనం అట్లు ఉంటాయి, దోశలు కాటికి ఉంటుంది, అవన్నీ కలుపుకొని తినొచ్చు. దీనిలో కలిపినప్పుడు అద్భుతంగా ఉంటుంది. రెండవది మధ్యాహ్నం ఆహారం అప్పుడు పేదవాళ్ళు అవని, డబ్బున్నోళ్ళు అవని అన్నంకి ఏదో ఒకటి కలుపుతున్నారు కదా, అవన్నీ దీనికి కలపవచ్చు. అన్నంకి కలిపే చారు, అన్నం కలిపే పప్పు చారు, సాంబారు, కూరలు, చట్నీలు, పెరుగు పచ్చడి, బిర్యానీ పచ్చడి. బిర్యానీ వండితే బిర్యానీ కూడా దీనిలో కొద్దిగా కలిపి. ఇది అమృతాహారం. ఇది వెళ్ళి మామూలు ఆహారాన్ని కూడా అమృతం చేసేస్తుంది. మనం అన్నం తినడం మనకి ఇష్టం కాబట్టి కొద్దిగా అన్నం కలుపుకోవచ్చు. మన అన్నంతో తినే కూరగాయల దగ్గర నుంచి రసం వరకు ప్రతి దేంతో అయినా సరే దీన్ని మిక్స్ చేసి తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఒక దోశ తిన్నాము, దోశలో ఇది ఇంత ఒక గరిటె ముద్ద వేసుకొని అవి వేసుకొని కలిపి దోశతో కలిపిన చట్నీ దీన్ని కలిపేసి దోశతో తినవచ్చు. ఏమిటి డిఫరెన్స్ అంటే ఈ ఆహారంలో 100% జీవం ఉంది. వండినప్పుడు 100% జీవం పోతుంది. 10% 20% 50% పాడైతే పాఠం చెప్పక్కర్లేదు. 100% ఎంజైమ్స్ పోయి ప్రపంచంలో మానవుడు ఒక్కడే, అంటే 1000 సంవత్సరాల కింద పాములు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి, గుర్రాలు ఎలాగ ఉన్నాయి, ఏనుగులు అలాగే ఉన్నాయి. ఒక్క మనిషి మాత్రం 1000 సంవత్సరాల నుంచి బాగుండి 100 సంవత్సరాల నుంచే మనిషి కృషించిపోయాడు. హైట్ తగ్గిపోయింది, ఇది తగ్గింది, ఊబకాయం ఒకటే వచ్చింది, జబ్బులు లైఫ్ టైం తగ్గిపోయింది. దానికి కారణం మనం తినవలసిన ఫుడ్, తినే పద్ధతి మాత్రం ఇంకా నిర్మోహమాటంగా చెప్పవచ్చు. పచ్చిదే అమృతం. వండిన ఆహారం సార్ చాలా వరకు నాన్ వెజ్ తింటారు కదా, వీళ్ళు పచ్చిగా తినలేరు కాబట్టి వాళ్ళకి ఏమైనా టిప్స్ ఉన్నాయి? అసలు అది కూడా ఉంది. మాంసాహారం మేము తింటాం, మేము కొండ మీద ఉన్నాం, మాకు ఏది దొరకదు డాక్టర్ గారు, మేము గిరిజనులేమి, మాంసం తిన తప్పదంటే మాంసం కూడా ఈ ఉప్పు ఒకటి మానేసి పెప్పరు అంటే కారము అన్ని చల్లుకొని పచ్చి నూనె కలిపి తినేసి పచ్చిది. మాంసం పని చేయాలంటే పచ్చి తినాల్సిందే. మాంసం వండి తింటున్నారంటే మొత్తం జబ్బు కోసమే. దానిలో ఉండే ఎంజైమ్స్ కానీ ఏమి కానీ ఉపయోగం ఉండదు. మాంసం కూడా ఆహారమే, దానిలో డౌట్ లేదు. మాంసం మానవుడు ఆహారం కాదు, ప్రపంచంలో అది ఒక ఆహారం. మాంసం కూడా తినాలి. ఇప్పుడు అక్కడ లాస్ట్ తెచ్చాము గుడ్లు. ఈ మధ్యన అప్పుడు మీరు వచ్చినప్పటికి ఇప్పుడు ఇంట్రడక్షన్ చేసాము. పాలు దూడ ఎలా తాగుతుందో, బిడ్డలు ఎలాగైతే తల్లి దగ్గర తాగుతున్నారో అట్లాగా పాలు పచ్చివి తాగితే ఆకాశం అంత బలం పాలు. అది వేడి చేసిన వెంటనే 0 అయితే బాగుంది, విషం కింద మారిపోతుంది. అసలు బాయిల్ చేసినప్పుడు, వండినప్పుడు ఆహారం రీస్ట్రక్చర్ అయిపోతుంది. DNA కలిపి దాంట్లో DNA ఉంటుంది. ఆ DNA రీస్ట్రక్చర్ అయిపోయి క్యాన్సర్కి కారణం వండిన ఆహారం. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మాకు ఈ 67 సంవత్సరాల్లో సంవత్సరం కిందటి వరకు పచ్చగడ్డి తాలూకా ఆవశ్యకత తెలుసుకోలేకపోయాం. అది అమెరికా వెళ్తేనే తెలిసింది. అమెరికాలో పచ్చగడ్డి జ్యూస్ షాప్ అని, పైనాపిల్ జ్యూస్ కాదు, లేకపోతే మ్యాంగో జ్యూస్ కాదు, లేకపోతే గ్రేప్ జ్యూస్ కాదు, పచ్చగడ్డి జ్యూస్ షాప్ అని పెద్ద బోర్డులతో ఉన్నాయి. అక్కడికి వెళ్ళాం, సిగ్గుపడ్డాం.
పచ్చగడ్డి జ్యూస్ మనం తాగాలని తెలియదు డాక్టర్గా, మరి మనం ప్రజలకు ఏమి చెప్పామని అప్పుడు అడిగితే వాళ్ళు చెప్పారు, లిటరేచర్ ఇచ్చారు. ఆకుకూరలు కాయగూరలు అన్నింటిలో 75% నీరు, 25% ఎంజైమ్స్. పచ్చగడ్డిలో 75% ఎంజైమ్స్, 25% నీరు. ఒక పాము వచ్చి ఒక్క పచ్చగడ్డి ముక్క ఇంత తింటుంది, ఇంత, దానికి ఎంజైమ్స్ సరిపోతాయి. సరే, గడ్డి అంటే మనకి జనరల్ గా బయట దొరికేటటువంటిదా లేదా స్పెషల్ గోధుమ గడ్డి అవి అమెరికాలో పెంచుతారు. మన దేశంలో పచ్చగడ్డి అవైలబిలిటీ ఎక్కువ కాబట్టి, ఎంటైర్ కాశ్మీర్ తప్పించి మొత్తం దేశం అంతట్లో పచ్చగడ్డి దొరుకుతుంది కాబట్టి మనం గడ్డి పెంచవలసిన అవసరం లేదు. తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఉంది, ఏదైతే వేగం పెరుగుతుంది, తక్కువ టైంలో పెరుగుతుందో అందులో వాటర్ ఎక్కువ, ఎంజైమ్స్ తక్కువ. ఏదైతే నీరు పోయకపోయినా ఏమీ చేయకపోయినా దాన్ని చంపుదామన్నా చంపకపోయినా అది సూపర్ ఫుడ్ అని మళ్ళీ అమెరికాలో రాశారు. ఏది సూపర్ ఫుడ్ అంటే మనం చంపితే చావదు, నీళ్లు పోయక్కర్లేదు, యూరియా వేయక్కర్లేదు, ఏమి చేసినా. ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలో రైతులకి గడ్డి చంపడమే పెద్ద కష్టమైపోతుంది, కానీ ఆ గడ్డే ప్రపంచాన్ని పెంచుతుంది. గడ్డి తినుకొని మనం బతకొచ్చు. పచ్చగడ్డి ఎంత అంటే ఒక పెన్న బరువు అంతా ఒక మనిషి సరిపోతుంది. అంటే 1 తులం 10 గ్రాములు. ఒక ఇంటి అందరికీ ఇంత గడ్డి సరిపోతుంది, ఒక ఇంటి అందరికి. ఎన్ని 10 రోజులు. ఈ తయారు చేసిన ఆహారం ఒక రోజు కాదమ్మా, మన పాత వండిన ఆహారం అయితే రోజు వండాలి, 3 పూటలు వండాలి. ఇది ఒకసారి తయారైన తర్వాత ఫ్రిడ్జ్ లో పెడితే 4 రోజుల వరకు ఎంత పని చేసుకోవచ్చో మానవుడు. ఇంత ఫ్రిడ్జ్ లో పెట్టినా పర్వాలేదా సార్? అంటే ఫ్రిడ్జ్ లో పెడితే నెల కోల్డ్ స్టోరేజ్ లో ఎంజైమ్స్ తగ్గవు, హీట్ చేస్తే ఎంజైమ్స్ గడ్డ అవుతాయి. సో ఇది పచ్చగడ్డి జ్యూస్ అన్నమాట. సో ఈ జ్యూస్ ని ఫైనల్ గా ఇందులో మనం మిక్స్ 200 చేసుకోవాలి. మందికి 10 రోజులు సరిపడినంత. జనరల్ గా అంటే ఒక ఫ్యామిలీ ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం గ్రాస్ చాలు, అది కూడా మిగతా వెజిటబుల్స్ లో వేసేసి మిక్స్ చేసేయచ్చు. సరే, ఇది ఎలాంటి వాళ్ళు తీసుకోవచ్చు, లేదా ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి రోగాలు దగ్గరికి రావు? ఈ ఆహారం తల్లి పాలు తాగుతున్నప్పుడు పిల్లడికి అలవాటు చేసిన దగ్గర నుంచి 99-100 సంవత్సరాల వరకు కూడా సేమ్ ఆహారం. ఈ ఆహారం తాలూకా సింప్లిసిటీ ఏంటంటే, చంటి పిల్లడు తల్లి పాలు తాగుతున్న పిల్లడి దగ్గర నుంచి 99, 100, 110 సంవత్సరాల పెద్ద ఆయనకి కలిపి ఒకటే ఆహారం. ఇక నెక్స్ట్ ఎంత తినాలి అంటారు, నీ ఓపికే. ఈ ఆహారం ఎక్కువ తినలేము, ఎక్కువ తిన్న అవసరం లేదు. చాలామంది అంటారు, మేము ఇడ్లీలు అయితే 10 తినేస్తామండి, ఇదేమిటి ఇలా కనబడుతుందంటే అక్కడే ఉంది ఆరోగ్య సూత్రం. ఒక ఇడ్లీ బరువు. ఈ ఆహారం 24 గంటలు ఎంజైమ్స్ ఇస్తాయి, శక్తి ఇస్తుంది. ఇక రెండవది ఎలా తినడం అంటారు. ఎలాగ తినడమా, ఉదయం బ్రేక్ఫాస్ట్లో మీరు తినే 4 ఇడ్లీల్లో 2 తీసేయండి, 2 ఇడ్లీలు పెట్టుకొని ఆ చట్నీ కూరతోనే ఈ ఆహారం పెట్టుకొని తింటే మొత్తం అమృతం అయిపోతుంది. ఓకే సార్, మనకి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, హార్ట్ పేషెంట్స్ కానీ లివర్ కానీ అలా పాడైపోయిన సివియర్ ప్రాబ్లమ్స్ అయినా సరే ఒక్క ఏకం మారిపోకర్లే, సగం సగం మార్చండి చాలు. ఫుడ్ తీసుకోవడం వల్ల అవి ఏమైనా తగ్గుతాయా? తగ్గడం ఏంటి, క్యాన్సర్ రివర్స్ అయిపోతున్నది. ప్రపంచంలోనే ఇది ఇంకా స్టడీ కాదు, అమెరికాలో ప్రూవ్ అయిపోయింది. అమెరికాలో ప్రూవ్ అయిపోయి ఫుడ్ రెవల్యూషన్ అక్కడ స్టార్ట్ అయిపోయింది. మన దేశంలో కూడా మీ ద్వారా స్టార్ట్ అవుతుంది. మన ఈ హాస్పిటల్లో ఈ ఆహారం ఇచ్చిన వాళ్ళు 22 మంది క్యాన్సర్ పేషెంట్లు రివర్స్ అయిపోయారు. మన క్యాన్సర్ లేదు. షుగర్ బీపీ లక్షల మందికి వెళ్ళిపోయింది. ఇది షుగర్ బీపీ డౌన్ అయిపోయి 3 రోజులు తినేసరికి జన్మలో 20 సంవత్సరాలు షుగర్ జబ్బున్నోడి 3 రోజులు ఆహారం మార్చేసరికి 100-150కి షుగర్ వచ్చేస్తుంది. ఈ ఆహారంతో మొట్టమొదటి లాభం, మొదటి ముద్దకే గ్యాస్ట్రిక్ పోతుంది. మొదటి ముద్దకే గ్యాస్ట్రిక్ పోతుంది. మొదటి రోజే విరోచనం మందం పోతుంది. అసలు ఒక రోజులో ఆహారంతో లాభం ఏంటంటే ఈ 2 ఫస్ట్, గ్యాస్ట్రిక్ పోతుంది, విరోచనం ఫ్రీగా అవుతుంది. మూడవది శక్తి. అసలు ఈ ఆహారం ఎందుకు తినాలి అంటే, అసలు మానవుడికి ఆహారం, మానవుడిలో ఏమీ లేదు. ఒక బాహుబలి లాంటి బలమైన మనిషిని తీసుకొచ్చి ఒక గదిలో పడుకోబెట్టి తాళం వేసేసి 24 గంటలతో తలుపు తీస్తే బాహుబలి కూడా లేవలేడు. నీళ్లు తాగకుండా 24 గంటలు ఉండలేం, ఆహారం తినకుండా 3 రోజులు దాటితే చచ్చిపోతాం. మన సర్వం, మన శక్తి అంతా దేవుడు ఆకులు, మొక్కలు, ఆహార పదార్థాల్లో పెట్టాడు. కరెంటు అంతా కూడా, ఇది దీని కరెంట్ అన్నారు అమెరికాలో, ఎంజైమ్స్, లైఫ్ ఫోర్స్.
మన శరీరం మొత్తం కరెంటుతో పనిచేస్తుంది. అమృత ఆహారాన్ని తీసుకున్న వాళ్ళు నిజంగానే వాళ్ళ యొక్క రోగాలు నయమయ్యామని చెప్తున్నారు. సో లైవ్ లో మనకి ఎగ్జాంపుల్ కూడా ఉన్నారు. సో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. సార్ అసలు మీరు ఏ ఆరోగ్య సమస్యతో బాధపడ్డారు? నాకు ఆరోగ్యం అంటే ఈ క్యాన్సర్ వచ్చిందని డాక్టర్ గారు చెప్పారమ్మా. ఇక్కడ మెడిసిన్కి వస్తే ఒక వారం రోజులు ఉన్నాను ఇక్కడ. అంటే ఇంతకు ముందు ఎక్కడైనా చెక్ చేయించుకున్నారా? ముందు ఎక్కడ చేయలేదు. ముందు డాక్టర్ గారి దగ్గర చేయించుకున్నాము. చేయించుకున్న తర్వాత వారం రోజుల్లో చూసి నీకు క్యాన్సర్ ఉంది, నువ్వు ఒక 3-4 నెలలు బ్రతుకుతావు, ఎక్కువసేపు బ్రతకలేవయ్యా అని చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఇంకా ఒక 2-3 దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళు కూడా మన డాక్టర్ గారు చెప్పిన విధానంగానే చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వస్తుండోను, వెళ్ళిపోతుండోను, ఈ అమృత ఆహారాలన్నీ చూస్తుండోను. తయారయ్యేటప్పుడు ప్రతిరోజు వచ్చి ఎంతో తింటుండోను. ప్రతిరోజు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం అతనికి బరువు అయిపోవడం ఎందుకు, మన స్వచ్ఛందంగా ఎంతో కొంత తక్కువలోనైనా మనం చేసుకుందాం. ఇన్ని మెటీరియల్ సంపాదించి చేయలేము, కొన్ని చేసుకుందాం, మన ఆరోగ్యం ఎలా ఉంటుందో చూసుకుందాం అనేసి నేను సొంతంగా చేసుకొని తినటం మొదలుపెట్టాను. 9 నెలల వరకు డాక్టర్ గారి దగ్గరికి రాలేదు. ఏం పోయి నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి అసలు బ్రతికే ఉన్నావా అనేసి నన్ను అడిగారు. ఈ మెట్లెక్కి హుషారుగా వెళ్ళిపోయాను డాక్టర్ గారు ఆ పై దీంట్లో ఉంటే. బాబు ఇదంతా మీరు చేస్తున్న ఇదిని చూశాను, నేను జాగ్రత్తగా దాన్ని తినడం గట్రా చేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఊర్లో కూడా కొంతమందికి అడిగే వాళ్ళకి కాదనుకుంటా ఎంతో ఇస్తున్నాను, వాళ్ళు తింటున్నారు. నా ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుంది. తినే దాంట్లో ఎటువంటి ఇబ్బంది రావట్లేదు. అది క్యాన్సర్ తగ్గింది. 2 సార్లు కూడా డాక్టర్ గారు నన్ను మళ్ళీ చెక్ చేయించారు. బయట మరి లేదు, ఇక్కడ డాక్టర్ గారు అంత చెక్ చేయించారు. చూస్తే లేదు, క్యాన్సర్ క్లియర్ అయిపోయింది. సార్ మీ పేరు? నా పేరు గోపీనాథ్ కుమార్ భట్ట. సార్ మీరు ఈ అమృతాహారం తీసుకున్న తర్వాత మీకు ఏ హెల్త్ ఇష్యూస్ తగ్గాయి? నాకు షుగర్ బాగా తగ్గిపోయింది. 380 ఉన్న షుగర్ 105కి వచ్చేసింది. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా నాకు పార్కిన్సన్స్ అనేటువంటి ఇబ్బంది పడుతున్నాను. అంటే వణుకుడు వ్యాధి చాలా ఎక్కువగా ఉంది. ఇలా నిలబడే పరిస్థితి లేదు, నాకు తోసేస్తూ ఉంటుంది. అసలు చాలా బాగా 10 రోజులు కాదు 5 రోజులు వాడేసరికి నాకు తల విసరడం తగ్గిపోయింది. నిజంగా బాబాయ్ డాక్టర్ గారు తెచ్చినటువంటిది అమృతం ఒకటే కాదండి, ఇది మృత సంజీవిని కూడా. అమృతం అంటే కేవలం బతికున్న వాళ్ళని బాగు చేస్తుంది, మృత సంజీవని చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికిస్తుంది. అమృతం వేరు, మృత సంజీవని వేరు, రెండు కలిపి ఉన్నటువంటి లక్షణాలు ఈ అద్భుతమైనటువంటి ఆహారంలో ఉన్నాయి. రోజుకి ఎన్ని పూటలు తీసుకుంటారు ఈ ఆహారాన్ని? ఒక్కసారి తీసుకుంటే ఆకలి లేదు, ఎంత హాయిగా ఉందో తెలియదు. బయటకు వెళ్తే ఇది తినాలన్న బాధ లేదు. మరి ఇంకా కొత్త జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను. ఓ బేబీ సినిమా లాగా ఉంది నా తలక. చూసారు కదా వ్యూవర్స్, అమృత ఆహారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మన కళ్ళ ముందు లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. నిజంగా చాలా రకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళంతా కూడా ఈ అమృత ఆహారాన్ని తమే ఇంట్లో స్వయంగా ప్రిపేర్ చేసుకొని తినడం ద్వారా చాలా వరకు వాళ్ళ రోగాలన్నీ నయమైపోయాయని కూడా చెప్తున్నారు. మరింకెందుకు ఆలస్యం, డాక్టర్ గారు చూపించినటువంటి అన్ని ఐటమ్స్ కాకపోయినా అందులో మీకు దొరికినటువంటివి మన ఇంట్లో అవైలబుల్ గా ఉండేటటువంటి కొన్ని పదార్థాలతో అయినా సరే ఈ అమృత ఆహారాన్ని తయారు చేసి రోజు మనం తినేటటువంటి కూరతో కానీ రసంతో కానీ మిక్స్ చేసుకొని తినడం ద్వారా ఆరోగ్య ఫలితాలు అనేవి మెరుగ్గా ఉంటాయని చెప్తున్నారు.